నర్సంపేట పట్టణంలోని గీతాంజలి ప్రైమరీ పాఠశాల విద్యార్థులు శనివారం వ్యవసాయ పంటలను పరిశీలించారు. డిసెంబర్ 23న ప్రపంచ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని గీతాంజలి ప్రైమరీ పాఠశాల విద్యార్థులు నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని మాదన్నపేట, నాగుర్లపల్లి గ్రామాలలో వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా కూరగాయల పంటలను, మిర్చి తదితర పంటలను విద్యార్థులు పరిశీలించి అవి సాగు చేసే విధానాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పంటల పరిశీలనకు వెళ్లిన విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పంట చేనులో కలియ తిరిగారు. గ్రామం నుంచి ఎడ్ల బండ్లపై ప్రయాణం చేసి పంట చేను వద్ద ట్రాక్టర్పై విద్యార్థులు కూర్చొని ఆనందం గడిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్నారుల వ్యవసాయ క్షేత్రంలోనే గడిపారు. ఈ సందర్భంగా గీతాంజలి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వేములపల్లి సుబ్బారావు మాట్లాడారు. ఇంకా బాగుంది కదా, వెనకాల మంచి కదా, మంచిగా. Hi everyone, we are coming from Geetanjali Primary School, Narsampet. So as a part of the celebrations of National Farmers Day on December 23rd, we have selected our pre-primary students to come to agricultural fields for a visit. So why we have selected them? Because they are the buds, they are going to be the real citizen of our country. So our students want to know what is happening in agricultural field and what is happening with the crops and how these farmers are taking care of crops. We are wishing, Geetanjali family is wishing farmers happy Farmers Day to all the farmers from the Geetanjali family. Okay, actually we are from Geetanjali Primary School, principal primary school here. What is your, how long you have been here in this school? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? గత ఇప్పుడు నా పెళ్ళై 20 సంవత్సరాలు అయితే 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటా. ప్లస్ రైతు మా కూరగాయల మార్కెట్ లో సేట్ నుండి. వెంటర్. Okay. So how long it's been? 18 years. 18 years. Okay, 18 years. It's a very long